రంగాల్లో రాణిస్తున్న నటీనటులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల విషయంలో ఏమాత్రం తేడా జరిగినా వాళ్ల కెరియర్లు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఇక ఇప్పటికే చాలా మంది కాంట్రవర్సీ కామెంట్స్ చేసి ఇతరులతో గొడవలు పడి వివాదాల్లో చిక్కుకొని ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇక అదే క్రమంలో పోవే పోరా షోతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న విష్ణుప్రియ సైతం ప్రస్తుతం చిక్కుల్లో పడిపోయింది. తన ఇన్స్టాలో పేడ్ సబ్స్క్రిప్షన్ పేరుతో దారుణమైన పనులు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 399 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకి అర్ధనగ్నమైన వీడియోలు ఫోటోలు చూపిస్తానని ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఆమె మీద ఒక కేసు అయితే ఫైల్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా విష్ణుప్రియకి గత కొద్ది రోజుల నుంచి ఆఫర్లు రావటం లేదు. ప్రస్తుతం ఆమె జీవాలు నిర్వహిస్తున్న ఆట షోలో సుడిగాలి సుధీర్ పక్కన కో యాంకర్ గా చేస్తోంది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ పోవే పోరా షో చేసి మంచి పాపులారిటీని సంపాదించుకోవటం వల్ల ఈమెను ఈ షోలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఒక్క షోను మినహాయిస్తే ఎక్కడ ఆమె సినిమాల్లో గానీ టీవీ షోస్ లో గానీ కనిపించడం లేదు. దీనివల్ల ఆమె టీవీ సినిమా కెరియర్ దాదాపు కోల్పోయిందని చెప్పాలి. తన వీడియోల ద్వారా తన ఫోటోల ద్వారా తన అభిమానులను ఇన్స్టా ఫాలోవర్స్ ను వాడుకుని దాదాపు నెలకు 11 లక్షల రూపాయలను సంపాదిస్తోంది. ఇక అలాంటి విష్ణుప్రియ గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి చిక్కుల్లో పడింది. ఆ వివాదం నుంచి బయటపడిందో లేదో ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకోవడం ఆమె అభిమానులను తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తోంది. నిజానికి 399 రూపాయలకు సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి తన వీడియోలను ఫోటోలు చూపించడం అనేది చాలా అసభ్యకరమైన పని. ఆమె మీద ప్రతి ఒక్కరూ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అన్ని రకాలుగా దిగజారితే తప్ప ఇలాంటి పనులు ఎవ్వరూ చేయరంటూ ఇండైరెక్ట్ గా ఆమె మీద చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విష్ణుప్రియ ఈ కాంట్రవర్సీ నుంచి ఎలా బయటపడుతుంది? మళ్ళీ తన టీవీ సినిమా కెరియర్ ను నిలబెట్టుకుంటుందా, లేదంటే ఇంతకు ముందు ఇలాంటి వివాదాలు చిక్కుకొని ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ల మాదిరిగానే మారిపోతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.